2025 నుంచి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడాను నిధి వర్క్స్ మాడ్యూల్లోకి మైగ్రేట్ అయింది. సో ఈ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది అనేది మీకు లాస్ట్ టైం ట్రైనింగ్ సెషన్లో చెప్పారు. బట్ స్టిల్ నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నిధి వర్క్స్ మాడ్యూల్లోకి సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లోంచి ఏ డాక్యుమెంట్స్ మైగ్రేట్ అవుతాయి అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, అలానే అగ్రిమెంట్. ఈ మూడిటికి సంబంధించిన లేటెస్ట్ అప్రూవ్డ్ వర్షన్స్ అంటే మీకు ఏం మైగ్రేట్ అవుతాయండి? ఏఎస్, టిఎస్, అగ్రిమెంట్. ఈ మూడిటికి సంబంధించిన లేటెస్ట్ అప్రూవ్డ్ డాక్యుమెంట్స్ అనేవి మైగ్రేట్ అవుతాయి. ఒకవేళ మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏఎస్టిఎస్ అగ్రిమెంట్కి సంబంధించి ఏవైనా డాక్యుమెంట్స్ ఇన్ ప్రాసెస్లో కానివ్వండి, అలానే డ్రాఫ్ట్లో కానివ్వండి పెట్టుంటే ఆ డాక్యుమెంట్స్ అనేవి మైగ్రేట్ అవ్వవు. సో మీరు ఎప్పుడైనా సరే నిధి వర్క్స్ మాడ్యూల్కి మైగ్రేట్ అయ్యే డాక్యుమెంట్స్ చూసుకోవాలి అనుకుంటే మీ యొక్క లేటెస్ట్ అప్రూవ్డ్ డాక్యుమెంట్స్ ఫేజ్ 2లో ఏవైతే చేశారో అవి నిధిలోకి మైగ్రేట్ అవుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే అందరూ పార్టిసిపెంట్స్ దయచేసి మీ యొక్క మైక్స్ని మ్యూట్లో పెట్టుకోండి. చాలామంది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మీ యొక్క మైక్స్ని అన్మ్యూట్ చేస్తున్నారు. దయచేసి అందరూ మ్యూట్లో పెట్టుకోండి. అప్పుడే నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఎంబుక్. డిజిటల్ ఎంబుక్ ఏదైతే ఉందో మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో క్రియేట్ చేసింది అది నిధి వర్క్స్ మాడ్యూల్లోకి మైగ్రేట్ అవ్వదు. అందుకని మీరు ఏం చేయాలి? నిధి వర్క్స్ మాడ్యూల్లో ఎంబుక్ అనేది మళ్ళీ క్రియేట్ చేయాలి. కాకపోతే ఒకవేళ మీరు సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో డీటెయిల్డ్ ఎంబుక్ అనేది రికార్డ్ చేసున్నా ఆర్ మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెమో ప్రకారము ఫిజికల్గా ఎంబుక్ రికార్డ్ చేసి సిస్టంలో అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ రికార్డ్ చేస్తున్నా సరే ఈ రెండు కేసెస్లో ఒకటేంటంటే మీరు ఫిజికల్గా డీటెయిల్డ్ ఎంబుక్ రికార్డ్ చేస్తున్నారు యాజ్ పర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెమో. సెకండ్ వచ్చేసరికి సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో డీటెయిల్డ్ ఎంబుక్ రికార్డ్ చేస్తున్నా. ఈ రెండు కేసెస్లో కూడాను మీరు నిధి వర్క్స్ మాడ్యూల్కి వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ రికార్డ్ చేసినప్పుడు నిధి వర్క్స్ మాడ్యూల్లో మీకు ఏదైతే డీటెయిల్డ్ ఎంబుక్ రికార్డ్ చేశారో ఎయిదర్ ఫిజికల్గా కానివ్వండి ఆర్ సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో కానివ్వండి ఆ రెండిటిని మీరేం చేయాలి అంటే అటాచ్మెంట్ కింద పెట్టాలి. ఇది రిగార్డింగ్ డిజిటల్ ఎంబుక్. డిజిటల్ ఎంబుక్ అనేది సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో మీరు రికార్డ్ చేసి అప్రూవ్ చేసినా సరే అది మైగ్రేట్ అవ్వదు నిధి వర్క్స్ మాడ్యూల్లో. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ మీరు డీటెయిల్డ్ ఎంబుక్ రికార్డ్ చేస్తుంటే ఇక్కడ మీరు అబ్స్ట్రాక్ట్ ఎంబుక్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఎంబుక్ అండి. దాని తరువాత ఆ ఎంబుక్ మొత్తం అయిపోయిన తర్వాత రికార్డింగ్ కానీ అప్రూవల్ కానీ నిధి వర్క్స్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత నిధి మాడ్యూల్లోనే మీరు బిల్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ బిల్ క్రియేట్ చేసిన తర్వాత అప్రూవల్ ప్రాసెస్ కూడాను నిధి మాడ్యూల్లోనే జరుగుతుంది. వన్స్ బిల్ అప్రూవ్ అయిన తరువాత అంటే పిఏఓ అప్రూవ్ చేసిన తరువాత ఆ బిల్ అనేది మళ్ళీ సిఎఫ్ఎంఎస్లోకి పుష్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ 2 నెంబర్స్ జనరేట్ అవుతాయి. నిధి వర్క్స్ మాడ్యూల్లో ఒక బిల్ నెంబర్ వస్తుంది. ఈ బిల్ నెంబర్ నిధి వర్క్స్ మాడ్యూల్లో వచ్చిన బిల్ నెంబర్ అనేది ఆడిట్ మొత్తం అయిపోయి అప్రూవ్ అయిన తరువాత ఎట్ పిఏఓ మీకు సిఎఫ్ఎంఎస్లో బిల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ సిఎఫ్ఎంఎస్లో జనరేట్ అయిన బిల్ నెంబరు మీకు పేమెంట్కి వెళ్తుంది. ఇది ప్రాసెస్ అండి. అంటే నిధి వర్క్స్ మాడ్యూల్లోకి సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 నుంచి మైగ్రేట్ అయిన డాక్యుమెంట్స్ ఎలా ప్రాసెస్ చేయాలనేది ఇది బ్రాడ్గా చెప్పాను. ఇప్పుడు మీరు వన్స్ మీ డాక్యుమెంట్స్ అనేవి నిధి వర్క్స్ మాడ్యూల్లోకి మైగ్రేట్ అయిన తర్వాత ఇనీషియల్గా మీరు ఏమేం చేయాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. అందరికీ ఏంటంటే ఒకసారి కొత్తగా మీరు నిధి వర్క్స్ మాడ్యూల్లో మైగ్రేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడాను పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదు. వేర్ యాజ్
సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో క్రియేట్ అయ్యి అప్రూవ్ అయిన డాక్యుమెంట్స్ ఏవైతే నిధి మాడ్యూల్‌లోకి వచ్చాయో, ఆ డాక్యుమెంట్స్‌ని ఎట్లా ప్రాసెస్ చేయాలి అనే దాని గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో, దీంట్లో మీరు మేజర్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిందేందంటే, ఏ డాక్యుమెంట్ అయినా నిధి వర్క్ మాడ్యూల్‌లోకి మైగ్రేట్ అయిన తర్వాత ఏఎస్, టీఎస్ అగ్రీమెంట్ ఈ 3 మైగ్రేట్ అయ్యాయి అనుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే, అగ్రీమెంట్ ఏదైతే ఉందో, ఆ అగ్రీమెంట్‌ని వన్ టైమ్ కన్ఫర్మేషన్ అనేది చెయ్యాలి. ఫస్ట్ స్టెప్ ఏంటండి? అగ్రీమెంట్‌ని వన్ టైమ్ కన్ఫర్మేషన్ చెయ్యాలి. సో, ఈ అగ్రీమెంట్‌ని వన్ టైమ్ కన్ఫర్మేషన్ చెయ్యాలి అంటే, మీకు లాస్ట్ టైమ్ ట్రైనింగ్‌లో ప్రాసెస్ చెప్పారు. అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్‌లో మీకు ఆల్రెడీ ఏదైతే సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో మీరు ప్రాసెస్ చేశారో, అంటే కొన్ని వర్క్స్‌కి ఏమవుతాయి అగ్రీమెంట్స్‌కి అగైనెస్ట్‌గా మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో బిల్స్ ఇచ్చి పేమెంట్ గూడా అయ్యి ఉండొచ్చు. లేదంటే బిల్స్ అప్రూవ్ అయ్యి ఉండొచ్చు. అట్లాంటి కేసెస్ ఉంటాయి. అంటే నథింగ్ బట్ ఇన్ అడిషన్ టు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 మీరు ఇక్కడ ఎక్స్‌ట్రా ఎంటర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫేజ్ 2లో మీరు ఏవైతే బిల్స్ ప్రాసెస్ చేశారో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్‌లో ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే, అగ్రీమెంట్ మైగ్రేషన్ డీటెయిల్స్. అగ్రీమెంట్ మైగ్రేషన్ డీటెయిల్స్‌లో మీకు లెగసీ బిల్స్ పెయిడ్, నెక్స్ట్ బిల్స్ పెయిడ్ ఇన్ సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 1 ఈ రెండిటి యొక్క డేటా మీకు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఆల్రెడీ మీరు ఎంటర్ చేశారు కాబట్టి దానికి సంబంధించి మీకు తెలుసు. దాంతో పాటు మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏమేం బిల్స్ పేమెంట్ ఇచ్చారు, దానికి సంబంధించిన డేటా. ఇవి మొత్తం కూడాను మీరు అగ్రీమెంట్ మైగ్రేషన్ డీటెయిల్స్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫేజ్ 2లో ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయలేదనుకోండి, అంటే ఎలాంటి బిల్స్ పే చేయలేదనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లమ్ లేదు. వేరాజ్ మీరు ఫేజ్ 2లో బిల్స్ పేమెంట్ చేసుంటే మాత్రము కంపల్సరీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడాను అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్‌లో ఎంటర్ చేయాలి. సో, ఈ అగ్రీమెంట్స్ అన్నీ ఎవరికి డిస్‌ప్లే అవుతాయి అంటే, సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఎవరైతే ఆ అగ్రీమెంట్స్‌ని అప్రూవ్ చేశారో, ఆ కన్సర్న్డ్ ఈ గారి ఆర్గ్ యూనిట్ ఉంటుంది గదండీ! ఆ ఆర్గ్ యూనిట్‌కి మ్యాప్ అయి ఉంటాయి. అలానే ఆ మేకర్ ఎవరైతే ఉన్నారో సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాగిన్‌లో ఉంటాయి. వాళ్ళ లాగిన్‌లో ఉంటాయి కానీ, వాళ్ళు డాక్యుమెంట్‌ని ప్రాసెస్ చెయ్యలేరు. వాళ్ళు ప్రాసెస్ చేయాలి అంటే, కన్సర్న్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గారు ఆయన్ని మేకర్‌గా అసైన్ చేయాలి. అంటే వన్ టైమ్ కన్ఫర్మేషన్‌కి ఆయన్ని మేకర్‌గా అసైన్ చేయాలి. వన్స్ మేకర్‌గా అసైన్ చేసిన తరువాత, కన్సర్న్డ్ మేకర్ ఆ అగ్రీమెంట్‌ని ప్రాసెస్ చేసేటప్పుడు ఎడిట్ లెగసీ డేటా అనే ఒక ఆప్షన్ వస్తుంది. త్రూ ఎడిట్ లెగసీ డేటా ద్వారా అగ్రీమెంట్‌లో ఏవైనా చేంజెస్ ఉంటే చేస్తారు. సో, మైగ్రేషన్ డీటెయిల్స్‌లో చేంజెస్ ఉంటే దాంట్లో చేంజెస్. అలానే సెకండ్ ఏంటంటే, మీ యొక్క బీఓక్యూ ఐటెమ్స్ కానివ్వండి, ఒకవేళ ఈపీసీ అగ్రీమెంట్ ఉంటే పేమెంట్ షెడ్యూల్ కానివ్వండి. ఈ రెండిట్లో కూడాను మీరు బ్యాలెన్స్ క్వాంటిటీస్, పెయిడ్ క్వాంటిటీస్ ఇస్తారు. సో, అక్కడ ఏం చేయాలి మీరు? ఒకవేళ సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏవైనా బిల్స్ అప్రూవ్ అయి ఉన్నా, పేమెంట్ అయి ఉన్నా, దానికి సంబంధించిన పెయిడ్ క్వాంటిటీస్ వీటన్నిటిని కూడాను మీరు అమెండ్‌మెంట్ చేయాలి. ఆ స్పెసిఫికేషన్‌కి సంబంధించి లేదా పేమెంట్ షెడ్యూల్‌కి సంబంధించి. ఇలా మీరు పెయిడ్ క్వాంటిటీస్, బ్యాలెన్స్ క్వాంటిటీస్ మీరు ఎంటర్ చేసేటప్పుడు, మీకు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో మీరు ఏదైతే పెయిడ్ క్వాంటిటీస్ కింద ఇచ్చారో, ఆ పెయిడ్ క్వాంటిటీస్ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో, దాన్ని సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, అగ్రీమెంట్‌లో ఉన్న మైగ్రేషన్ డీటెయిల్స్‌లో మీరిచ్చే వాల్యూ ఆఫ్ వర్క్ డన్‌తో కంపేర్ చేసుకుంటుంది. ఈ కంపారిజన్ అనేది అంటే ఈ వాలిడేషన్ అనేది మీకు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో లేదు.
బట్ వేరాజ్ నిధి వర్క్స్ మాడ్యూల్‌కొచ్చేసరికి ఈ వాలిడేషన్ ఉంది. అందుకని మీరు బ్యాలెన్స్ క్వాంటిటీస్, పెయిడ్ క్వాంటిటీస్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు వాల్యూస్ ఎంటర్ చేయండి. ఎయిదర్ మైగ్రేషన్ డీటెయిల్స్ కానివ్వండి ఆర్ బ్యాలెన్స్ క్వాంటిటీస్ అండ్ పెయిడ్ క్వాంటిటీస్ మీరు ఎంటర్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ద అమౌంట్స్ దట్ వర్ ఆల్రెడీ పెయిడ్. అవి మ్యాచ్ అవ్వకపోతే మీకు అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ అవ్వదు. నెక్స్ట్ దీని తరువాత మేజర్‌గా చాలామంది యూజర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏమిటంటే రిగార్డింగ్ అగ్రీమెంట్ స్టార్టింగ్ డేట్. మీరు అగ్రీమెంట్ సేవ్ చేసేటప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటంటే అగ్రీమెంట్ స్టార్టింగ్ డేట్ షుడ్ బి ఆఫ్టర్ టీఎస్ రిఫరెన్స్ డేట్. అంటే టెక్నికల్ శాంక్షన్‌లో మీరు ఎస్టిమేట్ డేట్ ఒకటి వేసుంటారు. ఆ డేట్‌తో మీ యొక్క అగ్రీమెంట్ స్టార్టింగ్ డేట్‌ని ఇక్కడ వాలిడేషన్ చేస్తుంది సిస్టమ్. సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఈ వాలిడేషన్ లేకపోవడం వల్ల చాలామంది టెక్నికల్ శాంక్షన్‌లో ఎస్టిమేట్ డేట్ వేసేటప్పుడు బై డిఫాల్ట్ వాళ్ళు ఏ రోజైతే క్రియేట్ చేస్తున్నారో ఆ డేట్లు వేసేశారు. బట్ ఇప్పుడు సిస్టమ్‌లో నిధి వర్క్స్ మాడ్యూల్‌లో ఏమైంది అంటే అగ్రీమెంట్ స్టార్టింగ్ డేట్ కను మీ యొక్క టెక్నికల్ శాంక్షన్ రిఫరెన్స్ డేట్ ఏదైతే ఉందో ఈ రెండిటికి సిస్టమ్ వాలిడేషన్ అనేది చేస్తుంది. ఈ వాలిడేషన్ చేసేటప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది సేవ్ చేసేటప్పుడు. ఇలాంటి కేసెస్‌లో మీరు ఏం చేయాలి అంటే మీకు వన్ టైమ్ కన్ఫర్మేషన్‌లో ఎవరు సంబడి ఎవరో స్క్రీన్ షేర్ చేశారు. దయచేసి ఆ స్క్రీన్ ఆపేసేయండి. ఎవరిదో పర్సనల్ స్క్రీన్ వాట్సాప్ స్క్రీన్ షేర్ చేశారు ఆపేసేయండి. ఓకే. మీకు ఏమవుతుందంటే అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్‌లో టెక్నికల్ శాంక్షన్ రిఫరెన్స్ డేట్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇచ్చారు. అంటే మీరు మళ్ళీ సిస్టమ్‌లోకి అంటే మీరు టెక్నికల్ శాంక్షన్‌కి వెళ్లి అక్కడ డేట్ చేంజ్ చేయడమే కాకుండా డైరెక్ట్‌గా మీరు అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ చేసేటప్పుడే టీఎస్ రిఫరెన్స్ డేట్ చేంజ్ అనేది ఒక ఆప్షన్ ఉంది మీకు. పైన ఒక ట్యాబ్ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసి మీ ఒరిజినల్ టెక్నికల్ శాంక్షన్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ మీరు అక్కడ ఎంటర్ చేయొచ్చు. కొంతమందికి ఏమవుతుంది అంటే ఈవెన్ టెక్నికల్ శాంక్షన్ డేట్ ఇచ్చేటప్పుడు కూడా ఇంకో ఎర్రర్ త్రో చేస్తుంది. ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ డేట్ అనేది. బిఫోర్ టెక్నికల్ శాంక్షన్ డేట్ అని ఇంకో ఎర్రర్ వస్తుంది. అంటే ఇదొక చైన్ అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ డేటు, తర్వాత టెక్నికల్ శాంక్షన్ డేటు, అగ్రీమెంట్ డేటు. ఇవన్నీ కూడాను క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఒకదాని తర్వాత ఒకటి ఉండాలి. బట్ చాలామంది సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో మైగ్రేషన్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ క్రియేషన్ డేట్ అనేది వేసేశారు. దానివల్ల ఎర్రర్ ఇప్పుడు వస్తుంది. అలాంటప్పుడు ఒకవేళ మీ ఏఎస్ డేట్‌లో కూడాను తప్పుంటే ఫస్ట్ మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే అథారిటీ ఉన్నారో అంటే ఎయిదర్ ఎస్సీ గారు కానివ్వండి ఆర్ సిఈ గారు కానివ్వండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు రిక్వెస్ట్ రైజ్ చేయించుకొని ఫస్ట్ ఏఎస్ డేట్ అనేది మార్చుకోండి. నిధి వర్క్స్ మాడ్యూల్‌లో మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సంబంధించి అంటే నేను మళ్ళీ చెప్తాను ఏఎస్‌కొచ్చినప్పుడు. డేట్ చేంజ్ చేయాలి అంటే కన్సర్న్ అథారిటీ దగ్గర నుంచే రిక్వెస్ట్ రైజ్ సర్వీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ రైజ్‌లు ఎలా చేయాలనేది కూడాను మీకు తరువాత ఇదే సెషన్‌లో మళ్ళీ చెప్తారు. సో, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, అగ్రీమెంట్ డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఉండాలి. ఇప్పుడు అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్‌లో మీరు ఏ విధంగా ఏ డేటా ఎలా ప్రాసెస్ చేయాలి అనేది మీకు బ్రీఫ్‌గా చెప్పడం జరిగింది. అలానే ఆ పర్టిక్యులర్ అగ్రీమెంట్‌లోకి ఏవైతే మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో చలాన్స్ కానివ్వండి, బీజీస్ కానివ్వండి ఇట్లాంటివి యాడ్ చేశారో, వాటి యొక్క వాలిడేషన్స్ ఇవన్నీ కూడాను మీరు జాగ్రత్తగా చెక్ చేసుకున్న తరువాత మాత్రమే అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్‌కి ఫర్దర్‌గా నెక్స్ట్ లెవెల్ చెక్కర్‌కి కానివ్వండి, అప్రూవర్‌కి కానివ్వండి పంపించి మీరు అప్రూవ్ చేసుకోవాలి. అంటే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్. కొంతమందికి ఏమవుతుంది అంటే
అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ చెయ్యకముందే టెక్నికల్ శాంక్షన్ అమెండ్మెంట్ చేయడానికి అవసరం అవుతుంది. ఇలాంటి కేసెస్‌లో మీకు ఇంకో రిక్వెస్ట్ ఉంటుంది. ఏంటంటే టెక్నికల్ శాంక్షన్ అమెండ్మెంట్ బిఫోర్ అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్. ఆ రిక్వెస్ట్ రైజ్ ద్వారా మీరు రిక్వెస్ట్ పంపిస్తే కన్సర్న్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గారు మీకేమవుతుంది అంటే అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ కంటే ముందే టెక్నికల్ శాంక్షన్‌ని అమెండ్మెంట్ చేయడానికి సిస్టమ్ ఎలో చేస్తుందండి. ఓకేనా? అంటే టెక్నికల్ శాంక్షన్ ఒకవేళ మీరు అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ కంటే ముందే మీరు టెక్నికల్ శాంక్షన్‌ని అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం వస్తే, మీరు ఆ రిక్వెస్ట్ రైజ్ ద్వారా ఫస్ట్ టీఎస్‌ని అమెండ్మెంట్ చేసుకొని అప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు అగ్రీమెంట్‌ని వన్ టైమ్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తరువాత వన్ టైమ్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఏఎస్‌లో కానివ్వండి, టీఎస్‌లో కానివ్వండి ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేకపోతే మీరు ఫర్దర్‌గా ఎంబుక్ అనేది క్రియేట్ చేసుకొని బిల్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే ఇది ఏ కేస్ అంటే మీ యొక్క ఏఎస్ కానివ్వండి, టెక్నికల్ శాంక్షన్ కానివ్వండి, సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో మీరు క్రియేట్ చేసింది మొత్తం కరెక్ట్‌గా ఉంటే. అప్పుడు మీరు ఫర్దర్‌గా నెక్స్ట్ ఎంబుక్ రికార్డింగ్‌కి వెళ్లి ఎంబుక్ అప్రూవ్ చేసుకున్న తరువాత అప్పుడు బిల్లింగ్‌కి వెళ్ళవచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీకు చేంజెస్ ఏమైనా ఉంటే ఎలా చేసుకోవాలి? ఏఎస్‌లో కానివ్వండి, టీఎస్‌లో కానివ్వండి. ఫస్ట్ నేను అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గురించి చెప్తానండి. సో, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చేసరికి మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో కూడాను ఆల్రెడీ చేస్తున్నారు. ప్రొసీడింగ్స్ అయితే ఎస్సీ గారి ఆఫీస్‌లో అమెండ్మెంట్ కానివ్వండి, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని చేంజ్ చేయాలంటే ఎడిట్ లెగసీ డేటా ద్వారా కానివ్వండి, మీరు ఎగ్జిస్టింగ్ డేటాని చేంజ్ చేయొచ్చు. అలానే ఒకవేళ జిఓ శాంక్షన్స్ అయితే కన్సర్న్ సీఈ గారి ఆఫీస్‌లో మీరు ప్రాసెస్ చేసుకుంటారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్. ఇక్కడ ఇరిగేషన్ అంటే వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్‌కొచ్చేసరికి మేజర్‌గా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటే యాస్ ఫర్ యాస్ ప్రొసీడింగ్స్ ఆర్ కన్సర్న్డ్. అవి ఎవరికీ మ్యాప్ అవ్వట్లేదు. అంటే మీరు ఆ ఏఎస్ నంబర్‌తో సెర్చ్ చేస్తే, ఇక్కడ మీ అందరికి తెలుసు ఏఎస్‌కొచ్చేసరికి సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో 1 సిరీస్‌తో స్టార్ట్ అయితే, నిధి వర్క్స్ మాడ్యూల్‌లో సేమ్ నంబర్ 8 సిరీస్‌తో స్టార్ట్ అవుతుంది. అంటే మీరక్కడ ఫస్ట్ నంబర్ 1ని 8తో రీప్లేస్ చేస్తే అది మీ యొక్క ఏఎస్ నంబరు. నిధి వర్క్స్ మాడ్యూల్‌లో. వేరస్ టీఎస్ అండ్ అగ్రీమెంట్ సేమ్ నంబర్ వస్తాయి కానీ, మైగ్రేట్ అనేవి ఏఎస్ నంబర్ మాత్రం మీకు 8 సిరీస్‌తో స్టార్ట్ అవుతుంది. అందుకని మీరు సెర్చ్ చేసేటప్పుడు కూడాను మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 యొక్క ఏఎస్ నంబర్‌ని 8తో రీప్లేస్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే మీకు మైగ్రేట్ అయ్యి వచ్చిందో అప్రూవ్డ్ డాక్యుమెంట్. ఫస్ట్ మీరు చూసుకోవాల్సిందేంటంటే, మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌లో ఏఎస్ అంటే ఏఎస్ యొక్క జీఓ డేట్ కానివ్వండి, ఆర్ ప్రొసీడింగ్ డేట్ కానివ్వండి. ఇది మీరు మీ యొక్క ఒరిజినల్ ఏఎస్ ఏదైతే ఉందో, దాంట్లో ఉన్న డేట్ పెట్టాలి. చూడండి. మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌లో ఎయిదర్ జీఓ కానివ్వండి, ప్రొసీడింగ్ కానివ్వండి, దాని యొక్క డేట్ ఇచ్చేటప్పుడు మీరు పెట్టవలసిన డేట్ ఏంటంటే, మీ యొక్క ఒరిజినల్ శాంక్షన్ ఏదైతే ఉందో, ఆ డేట్‌ని దాంట్లో పెట్టాలి. ఒకవేళ అది కాకుండా మీరు రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకున్న తరువాత, రివైజ్డ్ జీఓస్ వచ్చుంటాయి. లేటెస్ట్ జీఓ యొక్క డేట్ ఎంటర్ చేసుంటే మాత్రము, ఇక్కడ సిస్టమ్ మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే కేసెస్ ఎట్లా వస్తున్నాయి అంటే చాలా కేసెస్ లేటెస్ట్ జియో అనేది మీకు ఒక డేట్‌లో ఉంటుంది. కాకపోతే అగ్రీమెంట్ అనేది మీరు ఆల్రెడీ ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేసుకొనుంటారు. అగ్రీమెంట్ స్టార్టింగ్ డేట్ అప్పుడుంటుంది. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మీకు ఎర్రర్ త్రో చేస్తుందండి. డేట్ వాలిడేషన్‌తో. సో, అందుకని మీరు ఏఎస్ ఒకసారి వెరిఫై చేసుకొని మీ యొక్క ఏఎస్ డేట్ కరెక్ట్ అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి ఒరిజినల్ డేట్‌తో ఉంటే. అదర్‌వైస్ మీరు ఏఎస్‌లో డేట్ కరెక్షన్ చేయటానికి కూడాను కన్సర్న్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అథారిటీ రిక్వెస్ట్ రైజ్ చేసే సర్వీస్ ఉంటుంది. సో, ఆ రిక్వెస్ట్ రైజ్ ద్వారా మీరు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్‌కి రిక్వెస్ట్ పెడితే
ఆయన చేంజ్ ఆఫ్ డేట్‌ని అలో చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌లో మీరు ఒకసారి డేట్ వాలిడేషన్ ఇవన్నీ చూసుకున్న తరువాత, సెకండ్ స్టెప్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌లో వర్క్ ఐడీస్ వచ్చుంటాయి మీకు. అంటే మీకు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఎక్కడా కూడాను ఇట్లా వర్క్ ఐడీస్ అనే కాన్సెప్ట్ లేదు. సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏం చేసేవాళ్ళు మీరు, ఏఎస్‌లో ఒక ఎస్టిమేట్ క్రియేట్ చేసేవాళ్ళు. ఆ ఎస్టిమేట్ కింద మీరు లంసమ్ అమౌంటో లేదంటే ఒక స్పెక్ ఏదైనా పెట్టేసి అమౌంటో పెట్టేవాళ్ళు. మీకు వాలిడేషన్ మొత్తం కూడాను ఆ అమౌంట్ మీదే జరిగేది. వేర్‌యాజ్ నిధి వర్క్స్ మోడల్‌కొచ్చేసరికి మీకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌లో వర్క్ ఐడీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు గమనిస్తే మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌లో చాలా వర్క్ ఐడీస్ కనిపిస్తాయి. అంటే పెద్ద పెద్ద వర్క్స్ ఉన్నాయనుకోండి, మేజర్ వర్క్స్. దాంట్లో నంబర్ ఆఫ్ టెక్నికల్ శాంక్షన్స్ ఉంటాయి. అంటే ఒక ఏఎస్ మల్టిపుల్ టెక్నికల్ శాంక్షన్స్ ఉన్నాయనుకోండి. మీరు గమనిస్తే మీ యొక్క ఏఎస్‌లో నంబర్ ఆఫ్ వర్క్ ఐడీస్ వచ్చుంటాయి. అంటే వీళ్ళు మైగ్రేట్ చేసేటప్పుడు నిధి వర్క్స్ మాడ్యూల్‌లో ఏం చేశారు అంటే ఆ సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో మీరు ఏవైతే టెక్నికల్ శాంక్షన్స్ క్రియేట్ చేసి అప్రూవ్ చేశారో, ప్రతి టెక్నికల్ శాంక్షన్‌ని నిధి వర్క్స్ మాడ్యూల్‌లోకొచ్చేసరికి ఏఎస్‌లో ఒక వర్క్ ఐడీ కింద తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక 100 క్రోర్స్‌కి ఉందండి. దాని కింద ఒక 10 వర్క్స్ ఉన్నాయనుకుందాం. ప్రతి వర్క్ వాల్యూ 10,00,000 అనుకోండి. మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఆ వర్క్‌కి ఎగైనెస్ట్‌గా అంటే ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌కి ఎగైనెస్ట్‌గా ఒక 5 టెక్నికల్ శాంక్షన్స్ ఇచ్చారు. 5 వర్క్స్‌కి. అంటే యుటిలైజ్డ్ అమౌంట్ ఎంత? 50,00,000 యుటిలైజ్ సారీ 50 క్రోర్స్ యుటిలైజ్ చేసుకున్నారు. ఇంకో 5 వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవి మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో క్రియేట్ చేయలేదు. ఎలాంటి టెక్నికల్ శాంక్షన్స్ క్రియేట్ చేయలేదు. ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, నిధి వర్క్స్ మాడ్యూల్‌లో 100 క్రోర్స్ అమౌంట్ ఏఎస్ అమౌంట్ అనేది మైగ్రేట్ అవుతుంది. బట్ వేర్ వర్క్ ఐడీస్ వచ్చేసరికి మీరు 5 టెక్నికల్ శాంక్షన్సే క్రియేట్ చేశారు కాబట్టి, ఆ 5 టెక్నికల్ శాంక్షన్స్ నిధి వర్క్స్ మాడ్యూల్‌లోకొస్తాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్ ఐడీస్. బ్యాలెన్స్ 5 వర్క్స్ ఏం జేయాలి? ఎవరైతే ఏఎస్ శాంక్షనింగ్ అథారిటీస్ ఉన్నారో మైగ్రేషన్‌కి అంటే సీఈ గారు గాని, ఎస్‌ఈ గారు వాళ్ళ ఆఫీస్‌లో మిగతా 5 వర్క్స్‌కి కూడాను వర్క్ ఐడీస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మీరు ఏఎస్ అమెండ్‌మెంట్ చేసేటప్పుడు కంపల్సరీ మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌లో మల్టిపుల్ వర్క్స్ ఉంటే, సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఎన్ని టెక్నికల్ శాంక్షన్స్ క్రియేట్ చేశారో అవన్నైతే వర్క్ ఐడీస్ కింద మైగ్రేట్ అవుతాయి. ఒకవేళ మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఎలాంటి టెక్నికల్ శాంక్షన్స్ క్రియేట్ చేసి లేకపోతే, వాటికి కన్సర్న్ ఏఎస్ శాంక్షనింగ్ సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో టెక్నికల్ శాంక్షన్ ఉంటే వర్క్ ఐడీ క్రియేట్ అవుతుంది. ఒకవేళ టెక్నికల్ శాంక్షన్ లేకపోతే మీరు కంపల్సరీ నిధి వర్క్స్ మాడ్యూల్‌లో వర్క్ ఐడీ అనేది క్రియేట్ చేయాలి. ఆ వర్క్ ఐడీ ఉంటేనే ఫర్దర్‌గా మీరు నిధి వర్క్స్ మాడ్యూల్‌లో టెక్నికల్ శాంక్షన్ అనేది క్రియేట్ చేయగలరు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే, మీ యొక్క వర్క్ ఐడీలో హెడ్ ఆఫ్ అకౌంట్స్ అలానే డీడీఓ కోడ్స్
ఇవన్నీ కూడాను మైగ్రేట్ అయి ఉంటాయి. సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో వర్క్ వైజ్‌గా డేటా లేకపోవడం వల్ల మీకు చాలా మందికి ఏమైందంటే డీడీఓ కోడ్, హెడ్ ఆఫ్ అకౌంట్ కాంబినేషను, పర్సెంటేజ్ షేర్స్ ఇట్లాంటివన్నీ ఎర్రర్స్ వచ్చాయి. ఆ ఎర్రర్స్ అన్నీ కూడాను ఆల్మోస్ట్ రిజాల్వ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా డీడీఓ కోడ్స్, హెడ్ ఆఫ్ అకౌంట్స్ వాటి యొక్క షేర్స్ ఏదైతే మీరు ఇచ్చేవాళ్ళో టెక్నికల్ శాంక్షన్‌లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌లో అలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉంటే మీరు దయచేసి ఈ సెషన్ తర్వాత అవి చెప్తే అవన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో, దిస్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్‌లో వర్క్ ఐడీస్ గురించి. అలానే వర్క్ ఐడీలో కూడాను ఒకవేళ మీ ఏఎస్‌కి అగైనెస్ట్‌గా మల్టిపుల్ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటే, మీరు ప్రతి వర్క్ ఐడీకి అగైనెస్ట్‌గా కన్సర్న్ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్‌ని కూడాను మీరు అసైన్ చేసుకోవచ్చు. నెట్ పోయిందా? హ్యాంగ్ అయిపోతుంది. నెట్ పడిందా? పోయింది. మధ్యలో నెట్వర్క్ బ్రేక్ అవ్వడం వల్ల వీడియో కానీ, ఆడియో కానీ హ్యాంగ్ అవుతుంది. బట్ నేను అది చూసుకొని ఆ బ్రేక్‌లో నేనేం చెప్పట్లేదు. మళ్ళీ అది రీస్టోర్ అయ్యాకే చెప్తున్నాను. సో, ఆ వర్క్ ఐడీస్ అనేది క్రియేట్ అయ్యాక మీరు ఫర్దర్ టెక్నికల్ శాంక్షన్ అనేది ప్రాసెస్ చేసుకోవాలి. ఒకవేళ మీ వర్క్‌కి సంబంధించి వర్క్ ఐడీ లేకపోతే కంపల్సరీగా మీరు వర్క్ ఐడీ అనేది మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీస్‌లో చేయించుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత అప్రూవల్ పవర్స్. ఇక్కడ అప్రూవల్ పవర్స్‌కొచ్చేసరికి సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో చాలా మంది చేసిన తప్పేంటంటే శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్. ఈ రెండిటిని కూడాను చాలా మంది రాంగ్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. బట్ వాళ్ళందరికీ ఏంటంటే డౌట్ ఏంటంటే మేము సెలెక్ట్ చేసుకున్నాం. మాకు హెడ్ ఆఫ్ అకౌంట్, డీడీఓ కోడ్ వచ్చాయి కదా! అని అంటున్నారు. నిధి వర్క్స్ మాడ్యూల్‌లో ఉన్న వాలిడేషన్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న శాంక్షనింగ్ డిపార్ట్మెంట్‌ని బట్టి హెడ్ ఆఫ్ అకౌంట్స్ డిస్‌ప్లే అవుతాయి. అలానే మీరు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్స్‌ని బట్టి మీకు డీడీఓ కోడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. చూడండి. మీ యొక్క శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, శాంక్షనింగ్ డిపార్ట్మెంట్‌ని బేస్ చేసుకొని హెడ్ ఆఫ్ అకౌంట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. సెకండ్ ఏంటంటే మీ యొక్క ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్‌ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూషన్ డీడీఓస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఈ వాలిడేషన్ నిధి వర్క్స్ మాడ్యూల్‌లో ఉంది. వేరే సీఎఫ్ఎంఎస్ వర్క్స్ మాడ్యూల్ ఫేజ్ 2లో ఇనీషియల్‌గా సేమ్ వాలిడేషన్ ఉండేది. బట్ దాని తరువాత మైగ్రేషన్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ వాలిడేషన్ తీసేసి ఏం చేశారంటే, మీ యొక్క శాంక్షనింగ్ డిపార్ట్మెంటు, ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ఈ రెండిటి యొక్క కాంబినేషన్‌లో ఉన్న హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటిని డిస్‌ప్లే చేశారు. వన్స్ మీరు హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తరువాత, ఆ హెడ్ ఆఫ్ అకౌంట్‌కి మ్యాప్ అయిన డీడీఓ కోడ్స్ అన్నిటిని డిస్‌ప్లే చేశారు. దీనివల్ల ఏమైందంటే, చాలామంది సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, తప్పు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఏంటంటే, చాలా మందికి ఏంటంటే, స్టిల్ డౌట్ అన్నమాట. శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది. శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మీ యొక్క జీవో కానివ్వండి ఆర్ ప్రొసీడింగ్ కానివ్వండి. దానికి సంబంధించి బడ్జెట్ ఎవరికైతే అలాట్ అయిందో,
అంటే ఏ హెచ్ఓడి మనం చెప్పాలంటే ఏ సిఈ గారికి అలాట్ అయిందో ఆ బడ్జెట్ ఆయనకు సంబంధించిన కోడ్ వచ్చేసరికి శాంక్షనింగ్ డిపార్ట్మెంట్. సెకండ్ వచ్చేసరికి ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్. ఏ డీడీఓ గారైతే ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ డీడీఓ కోడ్ ఎవరి కింద మ్యాప్ అయితే అంటే ఏ బడ్జెట్ హెచ్ఓడి కింద మ్యాప్ అయితే అది ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ అవుతుంది. అందరూ డీడీఓస్ కూడాను యాజ్ ఏ వన్ టైమ్ జాబ్ మీ యొక్క డీడీఓ కోడ్ ఏ హెచ్ఓడికి అటాచ్ అయి ఉందో దయచేసి తెలుసుకోండి. అంటే చాలా మంది ఏంటంటే బై డిఫాల్ట్ ఏం చేసేస్తున్నారు అంటే ఏ సిఈ గారి జ్యురిడిక్షన్‌లో ఉన్నారో ఆ సిఈ గారిది ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ అని పెట్టేస్తున్నారు. బట్ వేర్ యాజ్ ఆ డీడీఓ కోడ్స్ అన్నీ చాలా డీడీఓ కోడ్స్ ఏమవుతున్నాయి అంటే ఐసీడీ 05 కిందో అంటే ఐసీడీ 05 అంటే ఈఎన్సీ అడ్మిన్ కిందో లేదంటే ఈఎన్సీ ఇరిగేషన్ కిందో సిఈ మైనర్ కిందో మ్యాప్ అయి ఉన్నాయి. అది మీరు ఒక యాజ్ ఎ వన్ టైమ్ జాబ్ దయచేసి అందరూ డీడీఓస్ ఎవరైతే వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నారో ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అందరూ కూడాను మీ యొక్క డీడీఓ కోడ్ ఏ బడ్జెట్ హెచ్ఓడి కింద మ్యాప్ అయి ఉందో తెలుసుకోండి. అదే మీరు ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ కింద పెట్టండి. అప్పుడు మీకు వాలిడేషన్ అనేది కరెక్ట్‌గా జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఎవరికైతే కన్సర్న్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఏఎస్ పవర్స్ ఇవ్వాలన్నా, టెక్నికల్ శాంక్షన్ పవర్స్ కానివ్వండి, అగ్రీమెంట్ పవర్స్ కానివ్వండి, అలానే ఎంబుక్ అప్రూవల్ పవర్స్ కానివ్వండి, ఇవన్నీ అసైన్ చేయడం అనేది ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా అసైన్ చేయగలము. నాకు తెలిసి అంటే ఇప్పుడు చాలా మంది ఉండుంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెల్లూరు సెంట్రల్ డివిజన్ వాళ్ళు నాకు తెలిసి సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో వాళ్ళ డీడీఓ కోడ్ వచ్చేసరికి ఐసీడీ 05 కింద మ్యాప్ అయి ఉంది. బట్ వేర్ యాజ్ వాళ్ళు ఆపరేట్ చేసిన బడ్జెట్ హెచ్ఓడిస్ ఐసీడీ 06 ఉంది. ఐసీడీ 12 ఉంది. అలానే ఐసీడీ 08 ఉంది. నెక్స్ట్ సమ్ ఐసీడీ 20నో ఏదో ఉంది. ఇట్లా చాలా డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వర్క్స్ చేశారు. వాళ్ళు ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ఏం చేశారు? అన్ని డిపార్ట్మెంట్‌లు పెట్టేసుకున్నారు. డిఫరెంట్‌గా పెట్టారు వర్క్స్‌ని బట్టి. దానివల్ల సీఎంఎంఎస్ ఫేజ్ 2లో ఏమైంది అంటే, ఆ డీఈ గారికి కానివ్వండి, ఈఈ గారికి కానివ్వండి, అన్ని ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్స్‌కి అప్రూవల్ పవర్స్ పెట్టాల్సొచ్చింది. వేరాజ్ నిధి వర్క్స్ మాడ్యూల్‌లో మీకు ఆ కేస్ అనేది ఎలో చెయ్యదు. అన్లెస్ అండ్ అంటిల్ మీరు కరెక్ట్‌గా మీ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పెట్టాలి. ఇవి కాకుండా మీకు ఈ వేరే డిపార్ట్మెంట్‌కి సంబంధించిన పవర్స్ ఏదైనా కావాలి అంటే మీరు కంపల్సరీ దానికి సంబంధించి మెయిల్ కానివ్వండి, ఏదైనా మీరు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్‌కి పెడితే అది ఎక్సెప్షన్ కింద మెయింటైన్ చేస్తారు. అర్థమైందండి? అందరూ డీడీఓస్ కూడాను. మీరు వన్ టైమ్ జాబ్ కింద మీ డీడీఓ కోడ్ అనేది ఏ బడ్జెట్ హెచ్ఓడి కింద మ్యాప్ అయి ఉందో తెలుసుకోండి. అందరికి కూడాను శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ ఏంటనేది ఈజీగా తెలుస్తుంది. ఆ జీవోనో, ప్రొసీడింగో చూడగానే తెలుస్తుంది. బట్ వాళ్ళ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ డీడీఓ కోడ్ దేని కింద చాలా మందికి తెలియట్లేదు. సో, మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లెవెల్‌లోనే ఈ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఏఎస్ శాంక్షనింగ్ అథారిటీకి ఇస్తే, ఆయన వర్క్ ఐడీలో ఆ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్‌ని, డీడీఓ కోడ్‌ని కరెక్ట్‌గా పెట్టగలరు. లేదంటే ఆ ఏఎస్ శాంక్షనింగ్ అథారిటీకి ఏమవుతుంది అంటే, మీరు ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ తప్పు చెప్పారనుకోండి, డీడీఓ కోడ్ డిస్‌ప్లే అవ్వదు. ఆల్రెడీ సేమ్ ఇష్యూ ఐసీడీ 06 ఈఎన్సీ ఇరిగేషన్ వాళ్ళు ఏఎస్ క్రియేట్ చేసేటప్పుడు ఫేస్ చేశారు. మళ్ళీ దాన్ని ఆ డీడీఓ కోడ్‌ని వాళ్ళు పంపిస్తే మళ్ళీ చూసి అది దేని కింద మ్యాప్ అయి ఉందో అది చెప్తే గాని మళ్ళీ ముందరకు కదలలేదు. సో, ఇలాంటి రాకుండా ఫస్టే మీరు మీ డీడీఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క బడ్జెట్ హెచ్ఓడీస్‌ని తెలుసుకోండి. వన్స్ మీరు ఏఎస్‌లో వర్క్ ఐడీస్ అనేది క్రియేట్ చేసిన తరువాత అప్పుడు నెక్స్ట్ మీరు ఆ వర్క్ ఐడీకి అగైనెస్ట్‌గా టెక్నికల్ శాంక్షన్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఒకవేళ మీ టెక్నికల్ శాంక్షన్ అనేది ఆల్రెడీ మైగ్రేట్ అయితే, ఆ అప్రూవ్డ్ డాక్యుమెంట్‌లో ఏదైనా చేంజెస్ చేయాలి అంటే, మీరు మేకర్‌ని అసైన్ చేయాలి ఫస్ట్ ఈఈ గారు. ఆ మేకర్ ఎడిట్ లెగసీ డేటా ద్వారా దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే చేయవచ్చు. అదర్‌వైజ్ మీరు కొత్తగా ఏదైనా స్పెసిఫికేషన్స్ యాడ్ చేయాలన్నా, ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఎడిట్ లెగసీ డేటా కాకుండా
అమెండ్మెంట్ అనేది చెయ్యాలి. సో, మీరు మీ ఏఎస్ కానీ ఫస్ట్ ఏఎస్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత టెక్నికల్ శాంక్షన్. టెక్నికల్ శాంక్షన్‌లో మైగ్రేట్ అయిన డాక్యుమెంట్‌లో ఏదైనా చేంజెస్ ఉంటే ఎడిట్ లెగసీ డేటా ద్వారా చేసుకోండి. అదర్‌వైజ్ మీరు కంపల్సరీ అమెండ్మెంట్ అనే దానికి వెళ్లి ఎక్స్‌ట్రా స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడాను మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్‌గా చెప్పట్లేదు. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ టైప్‌లో ఇస్తున్నాను. ఒకవేళ ఎవరు ఏదైనా పాయింట్స్ ఏదైనా మిస్ చేస్తే దయచేసి నోట్ చేసుకోండి. తర్వాత మీకు ఎట్లాగా ఇంటరాక్టివ్ సెషన్‌లో మీ ఇష్యూస్ కానివ్వండి, ఇట్లాంటివేమైనా ఉంటే క్లియర్ చేస్తారు. నెక్స్ట్ యాస్ ఫార్ యాస్ ఈపీసీ అగ్రీమెంట్స్ ఆర్ కన్సర్న్డ్. ఈపీసీ అగ్రీమెంట్స్‌కి సంబంధించి జనరల్‌గా మేజర్‌గా ఎంబుక్ రికార్డింగ్ ఇవన్నీ కూడాను వెండర్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి. మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏం చేసేవాళ్ళంటే, ఆయనకు సంబంధించి ఒక ఎంబుక్ క్రియేట్ చేయడానికి లాగిన్ ఐడీ అనేది క్రియేట్ చేసుకునేవాళ్ళు. ఎలా క్రియేట్ చేసేవాళ్ళంటే, ఒక ప్రొఫార్మా అనేది మేమివ్వడం జరిగింది. ఆ ప్రొఫార్మా మీరు ఫిల్ చేసి, మీరు కన్సర్న్డ్ అగ్రీమెంట్ శాంక్షనింగ్ అథారిటీ నుంచి లెటర్ రాసేవాళ్ళు. ఇక్కడ మీకు ఒక ఐడీ అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరిగేది. ఆ ఐడీ 9 సీరీస్‌తో స్టార్ట్ అయ్యేది. వేరస్ నిధి వర్క్స్ మోడల్‌కొచ్చేసరికి, ఆ ఐడీ క్రియేషన్ అనేది కన్సర్న్డ్ ఎస్సీ గారి లాగిన్‌లో ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే సూపరింటెండింగ్ ఇంజినీర్స్ ఉన్నారో, వాళ్ళ లాగిన్‌లో ఈపీసీ వర్క్స్ ఎంబుక్ రికార్డ్ చేయడానికి వెండార్ ఐడీ క్రియేషన్ అనేది అక్కడే ఎనేబుల్ చేయడం జరిగింది. సో, ఎవరికైతే ఈపీసీ కాంట్రాక్టర్స్ ఉన్నారో, వాళ్ళు లాగిన్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, మీ యొక్క అగ్రీమెంట్ అథారిటీ ఎవరైతే జనరల్‌గా చాలా చోట్ల ఎస్సీ గారే ఉన్నారు. నెక్స్ట్ కొన్ని చోట్ల చాలా రేర్ కేసెస్‌లో సీఈ గారు కూడా ఉన్నారు. ఈ టైల్ మాత్రము వెండార్ ఐడీ క్రియేషన్ టైల్ మాత్రము ఎస్సీ గారికి అసైన్ చేయడం జరిగింది. సో, ఎస్సీ గారి లాగిన్‌లో మీరు లాగిన్ ఐడీ అనేది క్రియేట్ చేయించుకోండి. లాగిన్ ఐడీ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే ఆ ఐడీ యూజ్ చేసి మీరు ఈపీసీకి సంబంధించి ఎంబుక్ అనేది రికార్డ్ చేసుకోగలరు. ఓకేనండి. మీకు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఏవైతే 9 సీరీస్‌తో ఐడీస్ క్రియేట్ అయ్యాయో, అవి ఇక్కడ పని చెయ్యవు. మళ్ళీ మీరు ఎస్సీ గారి లాగిన్‌లో ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈపీసీ వర్క్ సంబంధించి ఇది జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. మీరు పాత లాగిన్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ట్రై చేయొద్దు. నిధి వర్క్స్ మాడ్యూల్‌లో ఎస్సీ గారి లాగిన్‌లో మీరు ఐడీస్ అనేవి క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈపీసీ వర్క్స్‌లో అగ్రీమెంట్ డేటా ఎంటర్ చేసేటప్పుడు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో అందరూ కూడాను బై డిఫాల్ట్ ఏం చేసేవాళ్ళంటే, మీ యొక్క అగ్రీమెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇంక్లూజివ్ ఆఫ్ టెండర్ పర్సెంటేజ్‌తో వేసేవాళ్ళు. అంటే మీ అగ్రీమెంట్ వాల్యూనే ఇంక్లూజివ్ ఆఫ్ టెండర్ పర్సెంటేజ్‌తో ఉండేది. ఒకవేళ మీరు నిధి మాడ్యూల్‌లో ఏదైనా డాక్యుమెంట్ మైగ్రేషన్‌లో కొత్తగా క్రియేట్ చేయాలి అంటే, అంటే పాతది మైగ్రేట్ అయింది కాదు. ఏదైనా కొత్తగా మీరు ఇక్కడ క్రియేట్ చేయాలి అంటే, మీకు ఇక్కడ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఇంక్లూజివ్ ఆఫ్ టెండర్ ప్రీమియమా, ఎక్స్‌క్లూజివ్ ఆఫ్ టెండర్ ప్రీమియమా అనేది. సో, అక్కడ మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, మీరు దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ నీరు చెట్టు వర్క్‌కి సంబంధించి మీ యొక్క అగ్రీమెంట్‌లో చాలా వర్క్స్ వచ్చేసరికి నామినేషన్ బేసిస్ మీద ఉన్నాయి. సో, అట్లా నామినేషన్ బేసిస్ మీద ఉన్నప్పుడు చాలామంది ఏం చేసేవాళ్ళంటే చాలామంది ఏం చేస్తున్నారంటే కింద నామినేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అప్ టు 10,00,000 వరకు ఆల్రెడీ సిస్టమ్‌లో ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దానికి మీరు కింద అక్కడ నామినేషన్ అని ఒక రేడియో బటన్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోవడం వల్ల అది మళ్ళీ రిక్వెస్ట్ కింద వెళ్ళిపోతుంది డీడబ్ల్యూఏ గారికి. సో, అప్ టు 10,00,000 వరకైతే మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా సిస్టమ్ అలో చేస్తుంది. అలానే 60సి వర్క్స్ ఏవైతే నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారో, అలాంటివి కూడాను అబోవ్ 5,00,000 బై డిఫాల్ట్ కన్సర్న్డ్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్‌కి వెళ్తుంది కాబట్టి, మీరు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి అటాచ్‌మెంట్ పెట్టేసి రిక్వెస్ట్ రైజ్ చేయండి.
సో, ఈ విధంగా మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 నుంచి నిధి వర్క్స్ మాడ్యూల్‌లోకి మైగ్రేట్ అయిన డాక్యుమెంట్స్‌ని ప్రాసెస్ చేసుకోవాలి. నేను చెప్పాను ఫస్ట్ అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్. ఒకవేళ అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ కంటే ముందే టీఎస్ అమెండ్‌మెంట్ చేయాల్సొస్తే రిక్వెస్ట్ రైజ్ చేసుకోవాలి. అలానే ఏఎస్‌కొచ్చేసరికి మీరు వర్క్ ఐడీస్ కరెక్ట్‌గా వచ్చాయా లేదా? దానికి సంబంధించి డీడీఓ, హెచ్ఓఎస్ కాంబినేషన్స్ అండ్ షేర్ పర్సెంటేజెస్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా? అలానే ఒకవేళ మీకు మీ యొక్క టెక్నికల్ శాంక్షన్స్ ఇంకా చేయాల్సుంటే ఆ ఏఎస్‌లో వర్క్ ఐడీస్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత మాత్రమే మీరు ఎంబుక్ అనే దానికి వెళ్ళండి. సో, ఈ విధంగా మీరు సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 నుంచి మైగ్రేట్ అయిన నిధి డాక్యుమెంట్స్‌ని ప్రాసెస్ చేసుకోవాలి. సో, ఇంకా ఈ ఫర్దర్ నిధి వర్క్స్ మాడ్యూల్‌లోనే మీకు రిక్వెస్ట్ రైజ్ సర్వీసెస్ ఉన్నాయి. అలానే కొన్ని మాస్టర్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది మీకు కలువా శ్రీనివాస్ గారు డీఏఓ గారున్నారు. సార్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, వన్స్ ఆ ఎక్స్‌ప్లనేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఇంటరాక్టివ్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. Good morning to all. Sir, I am K. Srinivas Rao, Divisional Accounts Officer, working in core team అండి. సో ఇప్పటిదాకా మీకు నిధి మైగ్రేషన్ దాని గురించి మీకు అసఫ్ పాషా గారు చెప్పారు. సో అవి కాకుండా మీకు అడిషనల్గా సిఎఫ్ఎంఎస్కి అలాగే నిధి మాడ్యూల్కి వచ్చిన డెవలప్మెంట్స్ కానివ్వండి, లేదా ఎన్హాన్స్మెంట్స్ కానివ్వండి, లేదా ఫర్దర్గా వచ్చిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి అనేది ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను. దాని తర్వాత రిక్వెస్ట్ రైజ్ అనే సర్వీస్ అని కానివ్వండి, లేదా మాస్టర్స్, ఈ రెండిటి గురించి కూడా బ్రీఫ్గా చెప్తాను. అదయిన తర్వాత ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కనుక అన్నీ నోట్ డౌన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం జోన్ వైజ్గా, అంటే ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం జోన్ వైజ్గా ఒక్కొక్క జోన్ని అందరినీ కూడా ఇష్యూస్ కానివ్వండి, మీకు కావాల్సిన డెవలప్మెంట్స్ గురించి ఏదైనా సరే డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ప్రోగ్రాంలో మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ, వీటన్నిటి గురించి కూడా క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు 1 మంత్ నుంచి, లాస్ట్ 1 మంత్ నుంచి మీరు వాడుతున్నారు కాబట్టి, దీంట్లో కొన్ని ఫస్ట్ స్టెబిలైజేషన్ అయ్యేదాకా కొన్ని ఇష్యూస్ అనేవి రెగ్యులర్‌గా రికరింగ్ అవుతా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అన్ని కూడా క్లీన్ చేస్తా, వాటన్నిటిని కూడా సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి అంతా కూడా చాలా వరకి కాంపెన్సేట్ అయింది. సో ఇంకా ఏవైనా ఇష్యూస్ మీరు చేస్తుంటే గనుక వాటన్నిటిని కూడా మీకు మధ్యాహ్నం సెషన్‌లో క్లియర్ చేయటం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంక మనకి నిధికి వచ్చేసరికి సిఎఫ్ఎంఎస్‌కి, నిధికి మెయిన్ చేంజెస్‌లో మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ క్రియేషన్ కానివ్వండి, లేదా ఎడిట్ లెగసీ డేటా అంటే వాటి యొక్క వర్క్స్‌ని యాడ్ చేయడం, మైగ్రేషన్ అయిన వాటి యొక్క వర్క్స్‌ని యాడ్ చేయడం కానివ్వండి, లేదా అమెండ్మెంట్ కానీ కంప్లీట్‌గా కన్సర్న్డ్ హెచ్ఓడీలకు కానివ్వండి, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ శాంక్షన్స్ అయితే కన్సర్న్డ్ ఎస్సీస్‌కి కానీ ఇవ్వటం జరిగింది. సో వీటి ప్రకారం ఏఎస్ అనే దాని మీద కన్సర్న్డ్ డివిజన్స్ వాళ్ళకి ఎటువంటి ఎంట్రీకి కూడా వీల్లేదండి. సో వాటికి సంబంధించిన రిక్వెస్ట్లు కానివ్వండి, ఎంట్రీస్ కానివ్వండి, లేదా ఫర్దర్ అమెండ్మెంట్స్ కానివ్వండి, లేదా ఎడిట్ లెగసీ డేటా, ఇవన్నీ ఏమైనా సరే కన్సర్న్ హెచ్ఓడీస్ కానివ్వండి, లేదా అంటే జియో అయితే కన్సర్న్ హెచ్ఓడీస్కి ఇవ్వడం జరిగింది, లేదా ప్రొసీడింగ్స్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇవ్వడం జరిగింది. సో ఏఎస్‌లో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు వర్క్ వైజ్ డేటా ఎంట్రీ అనేది ఉంటుంది. ఏఎస్ మైగ్రేట్ అయిన తర్వాత వాటిలో మీకు ఏదైనా వర్క్స్ జీఓ అమౌంట్‌కి, లేదా మీకు మైగ్రేట్ అయిన వర్క్స్‌కి డేటాలో తేడా గనుక ఉన్నట్లయితే వాటిని ఎడిట్ లెగసీ డేటా అనే ఆప్షన్ ద్వారా వాటన్నిటిని కూడా కరెక్ట్ చేసుకోవాలండి. ఈ ఎడిట్ లెగసీ డేటా అనేది మీకు మ్యాండేటరీ అయితే కాదండి. కాకపోతే ఏదైనా సరే వర్క్స్ డేటా గనక దాంట్లో ఇంక్లూడ్ కాలేదు అని గనక మీరు భావిస్తే వాటిని యాడ్ చేసుకోవడానికి అనే దానికోసం మాత్రమే ఎడిట్ లెగసీ డేటా అనే ఆప్షన్ వాడతాము. ఎడిట్ లెగసీ డేటా వాడకుండా మిగతా వర్క్స్ కనుక కంటిన్యూషన్ ఉంటే కనుక, అంటే టెక్నికల్ శాంక్షన్, అగ్రిమెంటు, ఎంబుక్, బిల్లింగ్ ఉంటే ఈ ప్రాసెస్ అయితే జరిగిపోతుందండి. బట్ ఏవైనా వర్క్స్ కనుక ఇంక్లూడ్ కాకపోతే
మీరు కన్సర్న్ హెచ్ఓడిని కానివ్వండి లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్సీ గారిని కానీ అప్రోచ్ అయ్యి మీ డీటెయిల్స్ ఏవైతే మిస్ అయినాయో వాటిని ఎడిట్ లెగసీ డేటా అనే ఆప్షన్ ద్వారా ఇన్కార్పొరేట్ చేయించుకొని వాటికి సంబంధించి ఫర్దర్ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేయించుకోవాలి. సో ఏఎస్లో వచ్చేసరికి రిక్వెస్ట్లు అన్నిటినీ కూడా ఇందాక చెప్పినట్టుగా మీకు ఓన్లీ కన్సర్న్ ఎస్సీస్, ఆ ఏఎస్ అథారిటీ ఎవరికైతే మ్యాప్ అయిందో ఆ అథారిటీస్ కన్సర్న్ ఎస్సీస్ కానీ ఈఎన్సీస్ కానీ రైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏఎస్కి తర్వాత వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ కూడా కన్సర్న్ హెచ్ఓడిస్ కానీ ఎస్సీస్ కానీ చేయాలి. మనకి సిఎఫ్ఎంఎస్లో అయితే కనుక వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది ఏఎస్ టిఎస్ అగ్రిమెంట్ వరకు కూడా ఫ్రీ వర్క్ ఫ్లో ఉండేది. అంటే ఓన్లీ మేకర్ని మాత్రమే పెట్టుకునేవాళ్ళం. కానీ ఇక్కడ నిధి మాడ్యూల్కి వచ్చేసరికి ఏఎస్ టెక్నికల్ శాంక్షన్ ఈ రెండింటికి మాత్రమే ఫ్రీ వర్క్ ఫ్లో ఉంటుంది. అగ్రిమెంట్ నుంచి మాత్రం తప్పనిసరిగా మేకర్, చెక్కర్, సబ్మిటర్ ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏఎస్కి వచ్చేసరికి మేకర్ని వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ పెట్టుకున్నప్పుడు ఏ మేకర్కి అయితే ఇచ్చారో ఆ మేకరే నెక్స్ట్ లెవెల్ ఎవరికి పంపించాలి అనేది వాళ్ళ యొక్క ఆర్గనోగ్రామ్ను అనుసరించి నెక్స్ట్ లెవెల్ ఎవరికి పంపించాలి అనేది డిసైడ్ చేసి వాళ్ళ పొజిషన్ ఐడితో కానీ లేదా సిఎఫ్ఎంఎస్ ఐడితో కానీ వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్కి సబ్మిట్ చేయొచ్చు. ఇన్ కేస్ బై ఓవర్ సైట్ వాళ్ళకి పొజిషన్ ఐడి రాంగ్ టైప్ చేసి పంపించడం వల్ల కానివ్వండి లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి రాంగ్ టైప్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపించడంలో పొరపాటు కనుక జరిగితే దానికి మనకి పుల్ బ్యాక్ అనే ఆప్షన్ కూడా ఒకటి ఉందండి. అంటే నెక్స్ట్ లెవెల్ అథారిటీ ఆ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి దాని మీద ఎటువంటి యాక్టివిటీ కనుక చేయనంత వరకు కూడా దానిని మరలా పుల్ బ్యాక్ అనే ఆప్షన్ ద్వారా మరలా మనం వెనక్కి తెప్పించుకొని దానిని కన్సర్న్డ్ రెగ్యులర్ అథారిటీస్కి మనం పంపించుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది ఇంతకుముందు మనకి సిఎఫ్ఎంఎస్లో లేదు. ఇది ఈ ఆఫీస్ ప్రాసెస్ టైప్లోనే మనకి నిధిలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి ఏఎస్ టిఎస్ అగ్రిమెంట్ వరకు మనకి మైగ్రేట్ అవుతాయని చెప్పేసి అనుకున్నాం. మీరు ఏఎస్ వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఇంతకుముందు మీరు సిఎఫ్ఎంఎస్లో అటాచ్ చేసినవి ఆటోమేటిక్గా మనకి నిధిలో కూడా మైగ్రేట్ అయ్యి వస్తాయి. ఇన్ కేస్ ఏవైనా డాక్యుమెంట్స్ కనుక మైగ్రేట్ కనుక కాకపోతే కన్సర్న్ అథారిటీస్కి ఒక యాక్టివిటీ చేయడానికి అంటే లెగసీ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొవిజన్ ప్రకారం మీరు ఏఎస్ కానివ్వండి, టిఎస్ కానివ్వండి, అగ్రిమెంట్స్ కానివ్వండి ఏదైనా డాక్యుమెంట్స్ అటాచ్మెంట్స్ అనేవి కనుక మిస్ అయితే వాటికి లెగసీ డాక్యుమెంట్ అప్లోడ్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ లెగసీ డాక్యుమెంట్ అప్లోడ్లో మీరు కన్సర్న్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఐడికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ వాటన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. మీరు అప్లోడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అథారిటీస్ అందరికీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత విజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగానే ఏఎస్లో వర్క్ ఐడి అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక జియోలో 10 వర్క్స్ ఉంటే జియో అమౌంట్ అలాగే వర్క్ అమౌంట్ సపరేట్గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ ఇచ్చేటప్పుడు కన్సర్న్ అథారిటీస్ ఎవరైనా సరే తప్పనిసరిగా 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి డిడిఓ కోడ్, రెండోది హెడ్ ఆఫ్ అకౌంట్, మూడవది అమౌంట్. ఈ మూడింటిని తప్పనిసరిగా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని మీ ఆర్డర్లో అంటే జియోలో కానివ్వండి లేదా ప్రొసీడింగ్స్లో కానివ్వండి ఏవైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో దాని ప్రకారం జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీరు ఏ డీడీఓనైతే వర్క్లో ఎంటర్ చేస్తారో ఆ డీడీఓకి మాత్రమే టెక్నికల్ శాంక్షన్ క్రియేట్ చేయడానికి ఆ డాక్యుమెంట్ అనేది విజిబిలిటీ ఉంటుంది. అంతకుముందు మనకి ఏంటంటే సిఎఫ్ఎంఎస్లో ఏఎస్ ఎవరు క్రియేట్ చేసినా త్రూ అవుట్ స్టేట్ వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా టెక్నికల్ శాంక్షన్ క్రియేట్ చేసే ప్రొవిజన్ అనేది ఉండేది. బట్ వేరే నిధిలో మాత్రం తప్పనిసరిగా ఏఎస్లో వర్క్ ఐడిలో డిడిఓ కోడ్ ఎవరిదైతే మెన్షన్ చేశారో ఆ వర్క్కి అగెన్స్ట్గా టెక్నికల్ శాంక్షన్ క్రియేట్ చేసే అథారిటీ కన్సర్న్డ్ డిడిఓ మాత్రమే ఉంటారు. సో ఆ డిడిఓ దగ్గర మాత్రమే అది విజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా వర్క్ ఐడి ఇచ్చేటప్పుడు ఈ 3 డీటెయిల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ వర్క్ అమౌంట్ ఎంతైతే ఇచ్చారో దాని వరకు మాత్రమే టెక్నికల్ శాంక్షన్ క్రియేట్ చేయగలరు. హెడ్ ఆఫ్ అకౌంట్ ఏదైతే ఇచ్చారో ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ మాత్రమే మీరు ఎక్స్పెండిచర్ బుక్ చేయగలరు. సో కన్సర్న్డ్ అథారిటీస్ హెచ్ఓడీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి ఈ డేటా ఇచ్చేటప్పుడు ఆ వర్క్స్ యొక్క డేటాలో మీ డిడిఓ కోడ్స్ మిగతా ఇష్యూస్ అన్నిటి వెరిఫికేషన్స్ కోసం వాళ్ళందరికీ కూడా జాగ్రత్తగా సప్లిమెంట్ చేయాలండి. ఆ సప్లిమెంట్ చేసి మీరు ఆ డేటా ఇచ్చిన దాని ప్రకారమే మీకు ఫర్దర్ ప్రాసెస్ అని ఉంటుంది కాబట్టి ఇది మీ కోఆర్డినేషన్ తోటి దాన్ని తప్పనిసరిగా వాళ్ళకి ఇచ్చేసి మెయింటైన్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకా
ఏఎస్ వరకు మాత్రం మెయిన్ వర్క్ డీటెయిల్సేనండి. ఇంక మిగతా ఈ హెడ్ ఆఫీస్‌లో చేసే యాక్టివిటీ అంటే ఎస్టిమేట్స్ క్రియేషన్ కానివ్వండి, లైన్ ఎస్టిమేట్స్ ఇటువంటి ఏవి కూడా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కేవలం వర్క్స్ డేటా మాత్రమే ఎంటర్ చేయాలి వాళ్ళు. ఆ వర్క్స్ డేటా అప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెక్నికల్ శాంక్షన్ అనేది డివిజనల్ లెవెల్‌లో జరుగుతుంది. సో, ఇవన్నీ గూడా ఇందాక చెప్పినట్టుగా క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఉంటాయండి. ఏఎస్ తర్వాత వర్క్ డేట్, వర్క్ ఆర్డరు, ఏఎస్ తర్వాత వర్క్ ఐడీ తర్వాత టెక్నికల్ శాంక్షను, టెక్నికల్ శాంక్షన్‌లో ఎస్టిమేట్ తర్వాత అగ్రీమెంట్ తర్వాత ఎంబుక్ తర్వాత బిల్లింగ్. సో, ఈ క్రోనలాజికల్ ఆర్డర్ అనేది తప్పనిసరిగా మెయింటైన్ అవుతుంది. ఇన్ కేస్ మీకేదైనా ఎమర్జెన్సీ వర్క్స్ గనుకుంటే దానికి బిఫోర్ వర్క్ ఆర్డర్ డేట్ ఎలా ఉండేది కూడా నేను నెక్స్ట్ ఇప్పుడు రిక్వెస్ట్‌లో ఎలా చేయాల్సింది కూడా నేను చెప్తాను మీకు. సో, ఈ ఆర్డర్ ప్రకారం మనకి ఏఎస్ క్రియేట్ అయిన తర్వాత టెక్నికల్ శాంక్షన్‌లో మీరు ఆ ఏఎస్ మీ డివిజన్‌కి వచ్చిన తర్వాత మీరు దాన్ని అసైన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు వర్క్ ఫ్లో చేసుకోవాలి. వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్‌లో టెక్నికల్ శాంక్షన్‌కి మీరు ఓన్లీ మేకర్‌ని మాత్రమే అసైన్ చేయాలి. ఆ మేకర్‌కి అట్రిబ్యూట్స్‌గా మీరు క్యాపిటల్, రెవెన్యూ, తర్వాత డీసీడబ్ల్యూ, పీడీ అటువంటివి అలాగే ఏరియాస్‌లో కూడా ప్లెయిన్, టీఎస్‌పీ, నాట్ అప్లికబుల్ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ ఇచ్చేసి మేకర్‌ని పెట్టుకోవాలి. ఈ మేకర్‌ని వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్‌లో మల్టిపుల్ మేకర్స్‌ని పెట్టుకోవచ్చు మీరు. సేమ్ అట్రిబ్యూట్స్ తోటి మల్టిపుల్ మేకర్స్‌ని టెక్నికల్ శాంక్షన్‌కి డివిజన్ లెవెల్‌లో క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేసిన తర్వాత మల్టిపుల్ మేకర్స్‌కి ఒకే అట్రిబ్యూట్ ఇచ్చిన తర్వాత ఆ ఏఎస్‌కి వర్క్ ఐడీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు టెక్నికల్ శాంక్షన్ క్రియేట్ చేయాలి అనే దానికోసం అంటే అందరికీ సేమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి కాబట్టి ఎవరు క్రియేట్ చేయాలి అనే దానికోసం కన్సర్న్డ్ ఈఈ గారికి ఒక యాక్టివిటీ చేయడానికి ఇచ్చామండి. ఆ యాక్టివిటీ ప్రకారం ఈఈ గారు టీఎస్ జనరేషన్ ఎవరు చేయాలి అనే దానికోసం టీఎస్ క్రియేషన్ అనే ఒక టైల్ ఉంటుందండి. దాంట్లో టీఎస్ క్రియేషన్ అనే టైల్‌లో మీరు ఎవరినైతే మేకర్‌కి ఆ ఏఎస్‌లో వర్క్ ఐడీ జనరేట్ చేయడానికి మీరు అసైన్ చేస్తారో, కన్సర్న్డ్ మేకర్ ఆ వర్క్‌కి అసైన్ చేయడానికి మాత్రమే వీలుంటుంది. వేరే మేకర్‌ని మాత్రం వీలు కాదండి. సో, మీరు అసైన్ చేసిన పొజిషన్‌కి గానివ్వండి, లేకపోతే మేకర్‌కి కానివ్వండి, ఎవరికైతే మీరు ఇస్తారో యాక్టివిటీ చేయడానికి అతనికి మాత్రమే దానికి సంబంధించి ఆ వర్క్‌కి సంబంధించి టెక్నికల్ శాంక్షన్ క్రియేట్ చేయగలడు. అలా ఒక ఏఎస్‌లో మల్టిపుల్ వర్క్స్ మీకుంటే మల్టిపుల్ మేకర్స్‌కి మల్టిపుల్ వర్క్స్ ఇవ్వచ్చండి. లేదా అన్ని వర్క్స్ కలిపి ఒకే మేకర్‌కైనా ఇవ్వచ్చు. మీ యొక్క అక్కడ ఫ్లెక్సిబిలిటీని అనుసరించి మీరు చేయాలి. ఆ తర్వాత మీరు ఇన్ కేస్ అప్రూవ్ అయిన డాక్యుమెంట్‌ని ఒక మేకర్ నుంచి ఇంకో మేకర్‌కి గూడా మార్చుకోవచ్చు. దానికోసం ట్రాన్స్‌ఫర్ పొజిషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రాన్స్‌ఫర్ పొజిషన్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీరు ఒక మేకర్‌కి అసైన్ చేసిన డాక్యుమెంట్‌ని వేరే మేకర్‌కి కూడా మీరు మార్చుకోవచ్చు. సో, ఈ యాక్టివిటీ అంతా గూడా మీకు డివిజన్ లెవెల్‌లోనే చేసుకోవచ్చండి. సో, ఈ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ టెక్నికల్ శాంక్షను, ఎస్టిమేషను అయిపోయిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ మరలా అగ్రీమెంట్ వర్క్ ఫ్లో చేసుకోవాలి. అగ్రీమెంట్ వర్క్ ఫ్లోకొచ్చేసరికి మీకు ఇక్కడ ముగ్గురు కాన్సెప్ట్ అండి. మేకరు, చెక్కరు, సబ్మిటరు. సో, ఈ 3 రోల్స్ అనేది మీరు డీడీఓ డివిజన్ లెవెల్‌లో అసైన్ చేయాలి. ఈ మేకరు, చెక్కరు, సబ్మిటరు ఎవరైతే ఉన్నారో మీకు ఆ డీడీఓ కోడ్‌లో ఉన్నటువంటి టెక్నికల్ శాంక్షన్స్‌కి వాళ్ళు అగ్రీమెంట్స్ క్రియేట్ చేయడానికి అనేది ఫ్లెక్సిబిలిటీ వస్తుందండి. సో, అక్కడ మీరు ఆర్గనైజేషన్ ఐడీ లేదా హెడ్ ఆఫ్ అకౌంట్ వైస్‌గా మీరు వర్క్ ఫ్లో చేసుకోవచ్చు. ఆ వర్క్ ఫ్లో మీరు ఎవరినైతే అసైన్ చేశారో వాళ్ళు జనరేట్ చేస్తారు. అగ్రీమెంట్ జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎంబుక్ వర్క్ ఫ్లో చేసుకోవాలి. ఎంబుక్ వర్క్ ఫ్లో అనేది మీకు ఓన్లీ బేసిక్‌గా అగ్రీమెంట్ అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే ఎగనెస్ట్ ద అగ్రీమెంట్ మాత్రమే మీరు చేయగలరు. సో, ఏఎస్, టీఎస్ అగ్రీమెంట్ వరకు మాత్రం మీరు ముందుగానే వితౌట్ ఎనీ డాక్యుమెంట్ మీరు వర్క్ ఫ్లో చేసుకోవచ్చు. బట్ ఎంబుక్ వర్క్ ఫ్లో మాత్రం అగ్రీమెంట్ అప్రూవ్ అయిన తర్వాత అగైన్స్ట్ దట్ అగ్రీమెంట్ ఈచ్ అగ్రీమెంట్‌కి ఒక్కొక్క వర్క్ ఫ్లో చేసుకోవాలండి. ఆ అగ్రీమెంట్‌లో సెక్షన్స్ వైస్‌గా కానివ్వండి, లేదా ఎస్టిమేట్స్ వైస్‌గా కానివ్వండి, మీరు నంబర్ ఆఫ్ మేకర్స్‌ని అసైన్ చేసుకోవచ్చు. అలాగే చెక్కర్స్‌ని అసైన్ చేసుకోవచ్చు. అప్రూవర్‌గా ఈఈ గారినే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఎస్సీ గాని అంటే అబోవ్ 2 క్రోర్స్ వర్క్స్ కనుక అయినట్లయితే ఎస్సీ గారిని ఎస్సీ చెక్ మెజర్‌మెంట్ అలాగే క్యూసీ అనేది మ్యాండేటరీ కాబట్టి క్యూసీ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. సో, ఈ వర్క్ ఫ్లో అనేది ఈచ్ అండ్ ఎవ్రీ అగ్రీమెంట్‌కి కూడా మీరు వన్ టైమ్ యాక్టివిటీగా తప్పనిసరిగా చేయాలి. ఎన్ని అగ్రీమెంట్స్ ఉంటే అన్ని అగ్రీమెంట్స్‌కి కూడా సెపరేట్ వర్క్ ఫ్లో మెయింటైన్ చేయాలి.
ఇదొక్కటే కొత్త డిఫరెంట్. నెక్స్ట్ అగ్రీమెంట్ వర్క్ ఫ్లో ఎంబుక్ వర్క్ ఫ్లో అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ బిల్లింగ్ వర్క్ ఫ్లో మీకు ఏదైతే సిఎఫ్ఎంఎస్లో ఉందో సిఎఫ్ఎంఎస్లో ఉండే ప్రాసెస్ ప్రకారమే. సార్ ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారండి, వాట్సాప్ స్క్రీను. దయచేసి దాన్ని తీసేయండి. షేర్ ఆప్షన్ ఉంది సార్. సో ఎంబుక్ వర్క్ ఫ్లో అయిపోయిన తర్వాత బిల్లింగ్ వర్క్ ఫ్లో అండి. ఈ బిల్లింగ్ వర్క్ ఫ్లో అనేది మీరు ఎవరైనా సరే మొత్తం వన్ టైం యాక్టివిటీగా చేసుకోవచ్చు అండి. సో ఇవి ప్రాసెస్ ఏఎస్టిఎస్ అగ్రిమెంట్ ఎంబుక్ వర్క్ ఫ్లోలు. ఈ వర్క్ ఫ్లో చేసిన తర్వాత నెక్స్ట్ మిగతా ప్రాసెస్ సిఎఫ్ఎంఎస్లో మీరు ఏదైతే చేస్తున్నారో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇంకా పేమెంట్ అనేది ప్రాసెస్ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పిఎస్ ఆడిట్ అనేది కొత్తది బెటర్ మీకు. ఈ మధ్య పిఎస్ ఆడిట్కి నెక్స్ట్ మూవ్ అవుతుంది. పిఎస్ ఆడిట్ నుంచి పిఓ గారికి వెళ్తుంది. పిఓ గారి దగ్గర అప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది సిఎఫ్ఎంఎస్ పేమెంట్ గేట్వే ద్వారా ఆర్బీఐ నుంచి పేమెంట్ అవుతుందండి. సో ఈ ప్రాసెస్ అనేది మీకు నిధిలో జరుగుతుంది. తర్వాత ఎంబుక్ రికార్డింగ్లో మీకు ఒక ఆప్షన్ కొత్తది ఒకటి ఉందండి. ఇది ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎక్సెస్ క్వాంటిటీ రికార్డింగ్. యాక్చువల్గా మీకు ఎంబుక్లో ఎక్సెస్ క్వాంటిటీస్ అనేది సిఎఫ్ఎంఎస్లో కూడా ఎలో చేస్తారు. ఇక్కడ మీకు స్పెసిఫిక్గా డిస్క్రిప్షన్ క్వాంటిటీ ఏదైతే అగ్రిమెంట్ క్వాంటిటీని దాటి ఎక్సెస్ రికార్డ్ చేస్తారో అది మీకు రెడ్ కలర్లో హైలైట్ అయి కనిపిస్తుందండి. సో మీకు ఆ రెడ్ కలర్లో హైలైట్ అయిన క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ మీరు ఎక్సెస్ ఇన్ ఎడిషన్ టు అగ్రిమెంట్ మీరు ఎక్సెస్ రికార్డ్ చేశారని అర్థం. ఆ క్వాంటిటీని మీరు అంటిల్ అండ్ అన్లెస్ ఎస్టిమేట్ ద్వారా సబ్సిక్వెంట్గా ఎస్టిమేట్ శాంక్షన్ చేయించుకోవాలి. అలాగే సప్లిమెంట్ అగ్రిమెంట్ కంక్లూడ్ అవ్వాలి. ఆ రెండు అయిన తర్వాత మాత్రమే ఆ ఎక్సెస్ క్వాంటిటీ అనేది బిల్లింగ్కి వెళ్తుంది. అప్పటిదాకా మీకు ఆ క్వాంటిటీ అయితే మాత్రం మీరు రికార్డింగ్ అవుతుంది, అప్రూవ్ అవుతుంది, కానీ బిల్లింగ్కి మాత్రం వెళ్ళదు. సో ఎక్సెస్ క్వాంటిటీ మీకు ఎలా చేసుకోవాల్సింది మీకు ఆల్రెడీ తెలిసింది. అలాగే దీంట్లో మనకి ఎక్సెస్ క్వాంటిటీ రికార్డ్ అయిన తర్వాత బిల్లింగ్కి వద్దు అనుకుంటే కనుక దానికోసం కూడా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ఎక్సెస్ క్వాంటిటీ రికార్డ్ చేసామంటే మనం కాంట్రాక్టర్కి ఆ అమౌంట్ బైండ్ ఓవర్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి ఆ క్వాంటిటీ బడ్జెట్ లేనందువల్ల కానివ్వండి, లేకపోతే ఎక్సెస్ మళ్ళా శాంక్షన్ రాదు అనే సందర్భాలలో ఉంటే కనుక విత్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కనుక యాక్సెప్ట్ చేసి ఎక్సెస్ రికార్డ్ చేసినా సరే నాకు అది పేమెంట్ అక్కర్లేదు అని చెప్పేసి కాంట్రాక్టర్ కన్సెంట్ కనుక ఇస్తే ఆ కన్సెంట్ బేస్ చేసుకొని కన్సెంట్ ఈ గారు కనుక యాక్సెప్ట్ చేస్తే ఎక్సెస్ క్వాంటిటీని కూడా ఎగ్జామ్ చేసుకొని ఫైనల్ బిల్ క్రియేట్ చేసుకోవడానికి మీకు వీలవుతుంది. లేకపోతే అంటిల్ అండ్ అన్లెస్ ఎక్సెస్ క్వాంటిటీస్ రెగ్యులరైజ్ అయ్యేదాకా మీకు ఫైనల్ బిల్ అనేది క్రియేట్ కాదు. ఓన్లీ పార్ట్ బిల్స్ మాత్రమే క్రియేట్ చేసుకోగలరు. రెగ్యులరైజేషన్ అయిన తర్వాత మాత్రమే మీకు ఫైనల్ బిల్ క్రియేట్ చేసుకోవాలి. సో అలాంటి సందర్భాలలో అంటే ఎక్సెస్ క్వాంటిటీ ఎగ్జామ్షన్ కోసమని మీకు ఈగార్ లాగిన్లోనే ఒక టైల్ ఉంటుందండి. ఎక్సెస్ క్వాంటిటీస్కి సంబంధించి ఆ టైల్లో మీరు ఈ ఎగ్జామ్షన్ అనే ఒక టైల్ ఉంటుంది. ఎంబుక్ కిందే ఈ ఎగ్జామ్షన్ అనే ఒక టైల్ ఉంటుంది. ఆ టైల్లో మీకు ఆ అగ్రిమెంట్ని సెలెక్ట్ చేసుకొని అగ్రిమెంట్లో ఎక్సెస్ క్వాంటిటీని ఎక్స్క్లూడ్ చేయడానికి మీరు ఆ క్వాంటిటీస్ అన్నిటిని ఏవైతే ఎక్సెస్ రికార్డ్ చేశారో అవన్నీ కూడా విజిబిలిటీ కనిపిస్తాయి. వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని వీటన్నిటిని ఎక్స్క్లూడ్ చేయడానికి ఇందాక చెప్పినట్టుగా కాంట్రాక్టర్ కాన్సెంట్ తోటి అటాచ్మెంట్ తీసుకొని దానికి అటాచ్ చేసి సబ్మిట్ చేస్తే అది ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ ఫైనల్ బిల్ అలో చేయడానికి సిస్టమ్ అలో చేస్తుంది. లేకపోతే మీరు ఫైనల్ బిల్ అనేది క్రియేట్ చేయలేరండి. ఇది ఒక స్పెసిఫిక్ ఆప్షన్ అనేది నిధిలో ఇవ్వడం జరిగింది. సో ఇవి బ్రీఫ్గా మీకు తెలిసినటువంటి వరకు నిధి మాడ్యూల్లో కొత్తగా జరిగినవి. ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ రిక్వెస్ట్ రైజ్ అనే ఆప్షన్ అనేది స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగిందండి. ఈ రిక్వెస్ట్ రైజ్ అనే ఆప్షన్ ఏంటంటే ఇంతకుముందు మనకు సిఎఫ్ఎంఎస్లో ఏ చిన్న యాక్టివిటీ అదర్ దాన్ బ్యాక్ ఎండ్ యాక్టివిటీ చేయాలన్నా, లేకపోతే ఫర్దర్ అప్రూవల్ పవర్స్ మెయింటైన్ చేయాలన్నా, లేకపోతే మ్యాపింగ్లు చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే మీరు ఒక లెటర్ రాయటము లేకపోతే మీరు అప్రోచ్ అవ్వడం జరగాల్సి వచ్చేది. కానీ అటువంటిదన్నిటిని కూడా కట్ చేసేసి అన్నిటినీ కూడా సెంట్రలైజ్ చేసి అథారిటీస్ అంతటికి కూడా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అనేది నిధిలో ఇవ్వటం జరిగింది. ఈ నిధిలో దీనికి కోసమనే రిక్వెస్ట్ రైజ్ అనే ఒక సర్వీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిక్వెస్ట్ రైజ్ అనే సర్వీస్ వల్ల మీకు
టైం సేవ్ అవ్వటమే కాకుండా, మీరు ఎటువంటి సందర్భాల్లో గూడా ఆఫీస్‌కి ఇక్కడ సీఎఫ్ఎంఎస్‌కి గానివ్వండి, లేదా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్‌కి గాని అటెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా, వాటిని రిక్వెస్ట్ రైజ్ ద్వారా పంపిస్తే మీకొక రిక్వెస్ట్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిక్వెస్ట్ నంబర్‌ని మీరు రిపోర్ట్స్‌లో ఆ రిక్వెస్ట్ ఎవరి దగ్గరుంది, ఏ